నమస్తే, వెల్కమ్ టు వరంగల్ పిల్లన్ వరంగల్. ఎందుకంటే నేను వరంగల్ ఉన్నా కాబట్టి పొద్దున నేనైతే ఇలా కోడి కూతతో లేసానమాట. సో అది ఎక్కడుందని దాన్ని మీకు చూపెట్టడానికి నేను వెళ్తున్నాను. సో చాలా రోజుల తర్వాత కోడి కుకరకో అని విన్నాను నేను. సో అందుకని లేసాను. ఈరోజు నాకు చాలా మోయే మూమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే నేను నా మోయే ఎట్లాంటి సిచ్యువేషన్స్ చెప్తాను పదండి. యాక్చువల్గా మా అక్క హాస్పిటల్కి వెళ్తా అంటే ఫ్రీ బస్ ఎక్కుదామని చెప్పేసి నేనైతే రెడీ అవుదాం, నేను కూడా వస్తానని చెప్పాను. సో ఫ్రీ బస్ ఎక్కుదామని ప్లాన్లోనైతే నేనైతే వెళ్ళానమాట. యాక్చువల్గా అక్కడ ఏమైందో మీకు చూపిస్తాను రండి. ఇది దుర్గాదేవి కాలనీ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ దుర్గాదేవి కాలనీ అని ఉంటుంది అనమాట. సో మేము ఇప్పుడు మా ఇంటికాడ నుంచి బస్సు ఎక్కడానికి రెడీ అయిపోతున్నాము. ఇది 3V హై స్కూల్. 3V హై స్కూల్ ఎదురుగా విశాల్ మార్ట్ ఉంటుంది. అక్కడ బస్సు ఎక్కాలన్నమాట మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇది విశాల్ మార్ట్. చూడండి, దూరం నుంచి చూస్తే విశాల్ మార్ట్ ఇది. సో విశాల్ మార్ట్ ఎదురుగా మనం బస్సు ఎక్కాలి. ఇదేమో ఓరుగల్లు పెట్రోల్ బంక్ అంటారు. సో ఇవన్నీ ల్యాండ్ మార్కులు అన్నమాట ఇక్కడ. సో బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం మేము. సో బస్సు వస్తుందా, బస్సు ఎక్కి పోదామా, బస్సు ఎక్స్పీరియన్స్ చేద్దామని మేమైతే అనుకున్నాము. లారీ వెనకాల బస్సు అయితే వస్తుంది, చూడండి మీరే. బస్సు వస్తుంది అని మా అక్క ముందుకైతే పోతుంది, వాడు ఆపుతాడని. చూడండి, బస్సు అయితే వస్తుంది. అక్కడ చేయైతే పెట్టి ఆపుతాను మా అక్క పాపం, కానీ వాడు ఆపుతలేడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోయే మూమెంట్. సో మా ఇన్నర్ ఫీలింగ్, మేము మనుషుల్లో కనవలేదా మనకి. తర్వాత ఆటోని అయితే ఆపుతున్నాం మేము. ఏం చేస్తామండి, బస్సు ఎక్కి ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకుంటే ఆటోకి పోతున్నాం. సో ఆటో అయితే వచ్చేసింది, ఆగింది, ఎక్కుతున్నాం. మేము ఇప్పుడు ఎటు పోతున్నాం చెప్పుకోండి చూద్దాం. సో ఆటో ఎక్కేసినాం. సో మేము అండర్ బ్రిడ్జ్కి పోతున్నాం. ఇది బొందువాగ్ అంటారు, ఇది ఓల్డ్ బీట్ బజార్. ఇక్కడ సామాన్లు ఉంటాయి, బీట్ బజార్ ఇది. సో మనం పోయేదైతే వచ్చేసింది. మనం ఎక్కడికి పోతున్నాం, పోస్ట్ ఆఫీస్, సీకేఎం హాస్పిటల్ పోతున్నాం. పూలు చూడాలి ఎంత బాగున్నాయి, రెడ్గా పొద్దున్నే 7:45 అవుతుంది. అందుకే అంత పొద్దున్నే బాగున్నాయి అనమాట. ఇటు అన్ని పూల దుకాణాలే ఉన్నాయి, అన్ని రకాల పూలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, పువ్వులు కూడా ఉన్నాయి, దండలు కూడా ఉన్నాయి. సో హాస్పిటల్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి, హాస్పిటల్ పోతున్నాము. ఇక్కడ లైన్ ఉంటుందంట ప్రతి ఒక్క దానికి. చూడండి ఎంతమంది నిల్చున్నారు, అందరు ప్రెగ్నెంట్ లేడీసే అనమాట. ఒక్కొక్కరు పెద్ద బొత్తేసుకొని నిల్చున్నారు. అక్కడనేమో చిన్న పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, ఓపీ ఇస్తున్నారు. చాలామంది మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడుతున్నారు. మా అక్క కూడా లైన్లో నిల్చున్నది. నేను మా అక్కకి హెల్ప్ కోసం పోయినా. దాని తర్వాత ఏమీ తాగలేదని టీ కోసం పెట్టుకొచ్చినాం. 2 బిస్కెట్స్ విత్ టీ. మా అక్క టీ తాగుతుంది. తర్వాత మళ్ళీ వచ్చినాం. ఇక్కడ బీపీ చెక్ చేస్తారట, లైన్ చూడు. మేము అటు పోయి ఇటు వచ్చేంతలోపే ఫుల్ లైన్ ఉంది. ఇక్కడ అన్వేషణ చేస్తున్నాం. ప్రతిరోజు ఆకుకూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ పెరుగుతుంది. డెలివరీ వాళ్ళకు బ్లడ్ 13% మొదటి నెల నుండి 20 నెలల వరకు ప్రతి నెల చెకప్కి రావాలి. 8 నెలల వరకు ప్రతి 14 రోజులకు ఒకసారి చెకప్కి రావాలి. కొత్త టైప్గా ఉండి బిడ్డ కదలికలు తెలుగుగా పోతే వెంటనే హాస్పిటల్కి రావాలి. మొదటి నెల నుండి 9 o'clock పోతే రాలేదు. 12 అయింది. ఇక్కడ అన్నపూర్ణ అదే 5 రూపాయల భోజనం అంట స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కరు వెళ్ళి తినడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఎవరన్నా దూరపోళ్ళు ఉంటారు కదా, తీసుకురాని వాళ్ళు బాక్సులు, వాళ్ళ కోసం కావచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను ఎప్పుడు పోలేదు అట్లా. చూడండి, తినడం స్టార్ట్ పెట్టారు ఒక్కొక్కరు. తర్వాత ఆడవాళ్ళు పోయి కూడా తిన్నారనమాట. ఎవరికి ఆకలితే వాళ్ళు వెళ్ళి తినొచ్చు, 5 రూపాయలు.
సో మా అక్కనైతే వస్తలేదు. అమ్మయ్య ఇప్పుడు కనబడ్డది అనమాట. అప్పుడెప్పుడో లోపల పోయింది, పిచ్చి దండక బయట కూర్చున్నాను నేను. ఇప్పుడైతే వచ్చేసింది మా అక్క టాబ్లెట్స్ పట్టుకొని. మళ్ళీ పోతుందంట. టిఫిన్ చేసేద్దాంపా అని చెప్పేసి మేము బయటకు వచ్చేసినాం. అమ్మో దీనికి ఏదో రాసిర్రంట టెస్ట్కి మళ్ళీ పోవాలంటే ఇక నా వల్ల అయితే లేదని చెప్పి టిఫిన్ అయితే తీసుకున్నాం. 12కేమో తిన్నాము టిఫిన్. దాని తర్వాత మేము ఆటో ఎక్కి వచ్చేసినాం ఇంటికి. ఎందుకంటే మేము వచ్చేటే చాలాసేపు అయిందనమాట. రౌండ్ 2 అయింది. వచ్చేటప్పుడు బస్సు అనుకున్నాం కానీ మా వల్ల కాలేదు. ఎండనైతే ఫుల్ కొడుతుంది ఇక్కడ. ఎండ అసలు వర్ష పడతలేదు. వచ్చేటప్పుడు బస్సులో వస్తాం అనుకున్నాం కానీ రాలేదు కదా. ఇది కూడా వన్ ఆఫ్ మై మోయో మూమెంట్ అనమాట. ఇంటికి రాగానే చాలా గుమగుమలు వస్తున్నాయి. ఏంటని కిచెన్లోకి వెళ్ళి చూస్తే మా అమ్మ వంట చేస్తుంది. ఏం వంట అని చూసాను, రైస్ చేసింది. అటు బోటి కర్రీ అనుకుంటా, బోటి కర్రీ వండుతుంది. సో మూతది ఏమని చెప్పాను. బోటి కర్రీ అయితే అవుతుంది. సో నేనైతే అన్వి కోసం మెహందీ తీసుకురమ్మని చెప్పింది పాపం వెళ్ళేటప్పుడు. సో మెహందీ అయితే తీసుకొచ్చిన, ఆమె కోసం మెహందీ తీసుకొచ్చిన అనమాట. మెహందీ తర్వాత అయితే తిన్నాము మేము మంచిగా. అన్నం వేసుకొని తినేసినాము. హాస్పిటల్ పోవాలంటే ఓపిక ఉన్న వాళ్ళు పోవాలన్నమాట. ఎంతమంది చాలామంది వెయిట్ చేసి ప్రతి ఒక్క దానికి చాలా పెద్ద లైన్. సో తర్వాత మెహందీ అని బాగా అల్లరి పెట్టిందనమాట. మెహందీ అయితే వేసాను మాన్వికి. మెహందీ వేసాను మాన్వికి. 2 చేతులకు పెట్టుకుందనమాట సాయంత్రం సమయంలో. సో నా డే అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అనమాట. మీకు ఏ విధంగా అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ఇన్ వరంగల్. సో మరిన్ని వీడియోస్ మీకు పెడుతుంటే మీరు చూస్తున్నానండి. అంతే తర్వాత పిల్లలందరం మేము కూడా అందరం ఇలా చెట్టు కింద కూర్చొని అయితే మాట్లాడుకుంటాం పక్కన వాళ్ళందరూ కలిసి. సో ఏం లేదండి, నేను మా ఇంటి ముందు చెట్లు ఎన్ని ఉన్నాయో మీకు రేపు పెడతాను చూడండి.